నమస్కారాలు. ఇక్కడ ఇది ఏ ఏరియా బ్రిడ్జి? పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మేము ఒక సరదాగా గురుగారితో కలవటానికి ఇటు వచ్చినప్పుడు నా బంగారు తల్లి ఆమె కలలో శివుడు ప్రత్యక్షమయ్యి తిరుపతమ్మ గారికి కలలో వచ్చి సోమవారం శనివారం 2 రోజులు ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ చేస్తున్నట్ట. ఇది కొంచెం ఎడారి కొండపైన ఒక్కతే వచ్చి కొడుకుని తీసుకుని వచ్చింది. ఎవరు లేరు. ఆ తల్లికి కలలో శివుడు ప్రత్యక్షమైన ఎలా ప్రత్యక్షమైన నీ తల్లి ఎలాగంటే అది వచ్చి కల్లో చెప్పిండు పలాని చోట ఉన్నా నేనని కట్టగోడలో ఉన్నా అని చెప్పిండు. తర్వాత వచ్చేసి నేను కల్లోనే ఈ స్వామివారికి మళ్ళీ కల్లోనే ఈ స్వామివారు నాతో మాట్లాడిండు. ఆ స్వామివారి కళ్ళు తెలిసి శివుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారండి అని చెప్తే అమ్మ నా దగ్గరే ఉన్నాడంటే మీరు ఆ స్వామివారి రూపు నాకు చూపించమని చెప్తే లేదమ్మా నేను చూపిను అక్కడికి వెళ్తే తెలిసిద్ది ఆ స్వామివారు చెప్పిన ఆజుకి ప్రకారంగా ఎల్లు నువ్వు అని చెప్పిండు. నాకు ఈ స్వామివారు మాట్లాడింది నాతో స్వయంగా. మాట్లాడితే సర్లే అని మా నాన్న తీసుకొని వచ్చా. అంటే ఆ టైంకి రాలేదు. అక్కడ పై తండా వాళ్ళకి అడిగితే మాకు తెలియదు అన్నారు. అలాగని ఆ తండా వాళ్ళకి కూడా అడిగా, తెలియదు అన్నారు. అయితే నేను సోమవారం పూజ చేస్తా, ఒక పొద్దు ఉంటా, నీస్తాను కింద పండుకుంటా. నేవంగా ఒక 5 సంవత్సరాల నుంచి పూజ చేస్తాను. శివుడు పూజ చేస్తాను బంగారు తల్లి. అయితే నేనేం చేశానంటే కాళ్ళ చెప్పులు వేసుకుని సంవత్సరం అయింది. నేను చెప్పులు వేసుకున్న సోమవారం నాకు చెప్పులు వేసుకోవద్దని చెప్తే నేను చెప్పులు వేసుకోలేదు. వేసుకోపోయేసరికి ఈయన చెప్పిన మాటలు బట్టి అక్కడ ఇక్కడ అడిగిన తర్వాత నేనేం చేశానంటే అసలు చెప్పిన వాడికి నా దేవుడు నా స్వయంగా నాతో మాట్లాడతాడు, ఏదైనా ఉంటే నిజమే అయితే పోదాం నాన్న అని చెప్పా మా నాన్నతో. స్వామివారు చెప్పిన ఆజుకి ప్రకారంగా వరుసగా నాకు 3 రోజులు కళ్ళు కనపడ్డాడు. ఏ రూపంగా ఉన్నా ఎలాగుందా అనేది మొత్తం చూపించిండు. అయితే దాన్ని బట్టి మేము సోమవారం వచ్చాం. శ్రావణ శుక్రవారం గడియల్లో నాకు కనపడ్డది ఫస్ట్ వారం. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం. అయితే శనివారం ఆదివారం ఈ 2 రోజులు ఉండి సోమవారం పొద్దున్నే వచ్చినాం. వస్తే మాకు స్వామివారు దొరికితే దాన్ని బట్టి ఇది రాయే కదా, ఏం పూజ చేస్తా, ఇంకా దగ్గరలో ఎవరు కనపడకపోవటం ఏంది, రాయేలే అనుకున్నా నా మనస్తత్వంగా. నేను రాయి అనుకుంటే ఈ లోపల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఎందుకంటే రాయో పోలేసి పరిస్థితి చూపించుండు కదా అని రాళ్ళు సరిచేసి కింద పడిపోయిన రాళ్ళు సరిచేసి పసుపు కుంకుమ వేసేసి ఇంటికి వెళ్ళిపోయా. ఆ రోజు నైట్ మళ్ళీ వచ్చిండు. నేను చేయలేనయ్యా, ఎలా చేయాలి పూజ నాకు తెలియదు నాకేం లేదని చెప్తే దాన్ని బట్టి ఏం చెప్పిండు స్వామివారు నాకు పూజ చూపించిండు. ఆ స్వామివారు ఇలా చెప్తే నీకు పూజ అయిపోయింది, నువ్వు ఇలా చేయమని చెప్పిండు. గంగలో స్నానం చేయమన్నాడు. కిందకి వెళ్ళి ఇలా చెయ్యి పూజ, ఇలా చేసి నువ్వు అయితే ఆ స్వామివారు చెప్పిండు ఇలాగెళ్ళి నువ్వు ఇలా స్నానం చేసేసి అక్కడ నీళ్లు తీసుకొచ్చి పూజ చేయాలని చూపించిండు. స్వామివారికి ఇంకా అభిషేకం లెక్క చేసి పసుపు కుంకుమ వేసి గంధం వేసి పూజిస్తాను అనమాట. ఇంకా అలాగే చేస్తాను సోమవారం శనివారం. అంత ముందు మానసికంగా బాధపడేదాన్ని. ఒక్కొక్క రోజు మాకు తినడానికి ఇంట్లో కూడా వెళ్ళట్లేదు, అయినా కూడా నేను చేస్తూనే ఉన్నా. సపోర్ట్ చేస్తారు లేదు, ఆయన అసలు దేవుడు అంటేనే నమ్మట్లేదు. నువ్వు చేతపడి చేస్తున్నావు చెప్పిండు. అయితే నేనేమంటున్నా నాకు స్వామివారి స్వయంగా మాట్లాడు, అక్కడికి వెళ్ళాక అక్కడ మాట చెప్తా నేను, అది నిజం అబద్ధం తెలిసింది మీకు. అయితే ఇక్కడైతే నేను చేస్తానా, నాకు మా నాన్న అమ్మ నాన్న నడవచ్చు అయితే ఇప్పుడు దాకా నేనేమనుకుంటానంటే 5 సంవత్సరాలు పూజ చేసిన తర్వాత కూడా నేను చేస్తున్నా. మామూలుగా నాకు దేవుడు అంటే ఒక అబ్బాయి నాకు అక్క అని చెప్పిండు. అక్క అంటే నాకు పెళ్లి కావట్లేదు అక్క అన్నాడు. ఎవరినన్నా పూజించాలన్నా ఇంటోడు కానీ బయటోడు కానీ నేను సొంత మనిషి లెక్క భావిస్తా. పరాయి మనిషి లెక్క నేను భావించిన ఏ మనిషినైనా సరే మంచి మనసుతోనే ఇది కావాలని కోరుకుంటా. కానీ ఇది నా దగ్గర ఏం మహిమ ఉందో ఏమో నాకు కూడా తెలియదు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చెప్తుంటే ఇది అయిపోతుంది, అబద్ధం అయితే కాదు. చాలా మందికి సంతానం అయింది, పెళ్లిళ్ళు లేని వరకు పెళ్లిళ్ళు కూడా అయినాయి. అయితే స్వామివారు ఏముంది కానీ నాకైతే అసలు తినడానికి కూడా వెళ్ళట్లేదు, స్వామి దగ్గర ఖర్చుకు కూడా వెళ్ళట్లేదు, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. పూజ చేయండి. చూడండి మిత్రులు, ప్రేమతోడు చేస్తే నువ్వు చిన్నది చేసినా కానీ లక్షలు ఖర్చు పెట్టినంత ఎంతో ప్రేమగా ఆమెకు తెలిసింది. తినడానికి కూడా జరగని పరిస్థితుల్లో కూడా ఇంత దూరం వచ్చి కొడుకుని తీసుకొని బండి వేసుకొచ్చి ఆ బండి గుడు అంటే బండి కూడా చాలా కష్టంగా లాగుతుంది. నువ్వేం తోలింది బండి? చిన్నపిల్లవాడు కొడుకు బండి తోలుకుంటూ అమ్మని తీసుకొని వస్తున్నాడు. అమ్మకు నువ్వన్నా సపోర్ట్ చేస్తున్నావు, మీ నాన్న సపోర్ట్ చేయను, అమ్మ నువ్వన్నా సపోర్ట్ చేయ. ఏం పేరు నీ పేరు? హరిచంద్ర. భలే పేరు పెట్టి హరిచంద్ర. హరిచందన్ చందన్ కదా, మేము హరిచంద్రుడు అంటాం. హరిచంద్రుడికి అది తెలుసు కదా, అబద్ధం ఆడకుండా జీవితం మొత్తాన్ని. కానీ ఏం చెప్పినండి ఇంకొక విషయం, ఇక్కడ దేవుడు కాడ ఎవరన్నా చెడు ప్రయత్నాలు ఏదైనా చేసిన అంటే చెప్తున్నా,
అంటే మధ్యలో ఒక 26 రోజులు ఒక 2 వారాలు అవుతుంది, చిన్న ఘర్షణ జరుగుతుంది దేవుడి పైనే ఇలాగా జరుగుతుంది. స్వామివారు అక్కడ లేనట్టు కనపడుతుంది. అది ఎవరు ఏంటంటే ఆ స్వామివారినే ఏకంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ స్వామి గారు అక్కడ ఉన్న స్వామి గారు. సరే సరే ఓకే, మీరు పూజ చేయి. చూడు తల్లి, నువ్వు అనుకున్నది జరుగుతుంది. కాబట్టి ఎవరు తీసుకెళ్లరు, భగవంతుని తీసుకెళ్ళి ఎవరు ఉంటారు, మనుషులు తీసుకెళ్తారు. కానీ ఆ మనిషిని కూడా చూపిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం, నాకు భయం వస్తుంది. నీకు భయం పూజ చేయి, పూజ చేయి. వచ్చాక ధైర్యంగా ఉండు. నీకు నువ్వు నీ రావడానికి మేము 10 ఏళ్ళు నీ అమౌంట్ డబ్బులు ఇస్తాము, నువ్వు డైలీ వచ్చి పూజ చేసుకో. చేస్తామండి. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ స్వామివారికి ఇప్పుడు దాకా ఎవరు చూడటానికి రావట్లేదు. అది కూడా భగవంతుడు ఆజ్ఞ ఉంటేనే వస్తారు. కానీ సరే మేము వస్తాం ఈ రోజు చూస్తాను, ఆయన ఆజ్ఞ మాకు ఉందనుకుంటా. మీతో నువ్వు రావాలంట సార్. మేము కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామి భక్తులు. మేము కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామి. నాకు దేవుడి పూజ అంటే తెలియదండి. ఫస్ట్ లో నేను దేవుడి పూజ చేయను, రోజు తినేస్తా ఏదో పడితే అది. కానీ నాకు అసలు నాకు దేవుడి పూజ అంటే తెలియదు. ఈ చేస్తాను అదే దేవుడి పూజ. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచే చేస్తాను. ఉందా? బాగుందా? ఉంటదండి, కానీ నేను ఒకతే లారేను, నాకు భయం వేసింది. అందుకు కొడుకుని తీసుకొస్తున్నాం. కొడుకుని రెడీ చేశాడు భగవంతుడు. ముద్దు కొడుకుని హరిశ్చంద్రుని రెడీ చేశాడు. చేస్తుంది. ఒకసారి ఫోన్ కొబ్బరికాయలు తీసుకొని వస్తాను, ఇవాళ ఊళ్ళో ఒక ఆయన వస్తానని చెప్పిండు. ఆయన కొబ్బరికాయ తీసుకురాలేదా? తీసుకొస్తానని చెప్పిండు. ఒకసారి ఫోన్ అయ్యగారు ఎక్కడ? సరే ఇది చూసేద్దాం ఈ లోపు. ఓకే నెక్స్ట్ చూద్దాం రండి. ఓకే ఈ లోపు మీ తాట టెంకాయ కొట్టుకో. నువ్వు వెనకొచ్చి కొట్టుకోని సీను.